ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 26వ వచనము. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. సహోదరి సహోదరులారా, పరలోక దేవుడు ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాల్లో దేవునికి సామాన్యంగా వాడిన పేరిది. ఇది దేవుడు అన్నిటికీ పైనున్నవాడని, అన్నిటినీ పరిపాలిస్తున్నాడని సూచిస్తున్నది. ఆయనకు కృతజ్ఞతలు అర్పిద్దాం. ఆయన కృపా ప్రవాహానికి ఆనకట్టలేదు గనుక మన కృతజ్ఞతార్పణకు కూడా ఆనకట్ట ఉండకూడదు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనం మనము పరిశీలించినట్లయితే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.